ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. బావున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నది? ప్రతిదినము ప్రభు మనకు మంచి చేయువారు, మేలు చేయువారు, సహాయం చేయువారు. ఈ దినము కూడా యేసు మీకు తోడై ఉన్నారు. మీ కొరకు సమస్తమును చేయుదురు. దేని కొరకు భయపడక సంతోషంగా ఆయన చేపట్టుకుని నడవాలి. సరే, ఈ దినము ఒక విశేషమైన దినముగా నియమించి ఉన్నారు. ఏ దినమో తెలుసా? ప్రపంచ దూరదర్శన దినోత్సవం అని దానికొక దినమును నియమించారు. చూడండి, ప్రపంచ దూరదర్శన దినము. దూరదర్శన్ ఇప్పుడు ప్రపంచమంతా వచ్చి ఉన్నది కదా. టెలివిజన్ ఇంట్లో పెద్ద పెద్దవి ఉన్నవి. ఇప్పుడు సెల్ ఫోన్లో అన్నీ చూడవచ్చు, ట్యాబ్లో చూడవచ్చు. అవి చూడని వారు లేరంటే అతిశయము కాదు అన్నట్లు ఇప్పుడు లోకమంతా ప్రసిద్ధి చెందింది. ఎందుకొరకు దేవుడు మనిషికింత జ్ఞానమును ఇచ్చి దూరదర్శన్ ఈ విధముగా సెల్ ఫోన్, ట్యాబుల్ లాంటివి ఇవన్నీ కనిపెట్టులాగున చేశారు? మనము అనేక కార్యములను యోచించుచున్నాము ఈ లోకంలో. దాన్ని చేయి, దీన్ని చేయి, ఈ విధముగా అనేక కార్యములలో ఆర్థికంగా హెచ్చింపబడుటకు, మనిషి జీవితం ఇలా బావుండుట కొరకు, అన్నిటికీ. అయితే ముఖ్యమైన కారణమేంటో తెలుసా? ముఖ్యమైన కారణము, దాని ద్వారా సువార్త ప్రజలందరికీ వెళ్ళాలి. అదే దేవుని ప్రణాళిక. కనుక దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము సువార్త. ప్రజలందరూ రక్షింపబడాలి, పరలోకము చేరాలి. ఈ సువార్త ప్రజలందరికీ చేరాలని. అయితే మనిషికి జ్ఞానమిచ్చిన దేవుడు విజ్ఞానం ద్వారా కనిపెట్టినది. దాన్నధికంగా ఎవరు ఉపయోగించుకున్నారు? సాతానుడు. వాడు దాన్ని తన చేత తీసుకుని తనకు ప్రయోజనమైన కార్యములన్నిటినీ చేయుచున్నాడు. ప్రజలను దాని ద్వారా తప్పుత్రోవన నడిపించుచున్నాడు, పాపమునకు బానిసలుగా చేయుచున్నాడు. అయితే ప్రభు పిల్లలు, దాన్ని మనం వచ్చి సువార్త కొరకు ఉపయోగించాలి. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఏమిటి? మార్కు 16:15లో యేసు చెప్పుచున్నారు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. కనుక లోకమంతా నేను ఎలా వెళ్ళగలనండి అని అనుకుంటున్నారా? ఉన్న చోటే ఉండి సర్వలోకమునకు సువార్త ప్రకటించవచ్చును. దానికి దూరదర్శన్ ఇప్పుడు మనం చూస్తున్నాము కదా. ఈ సోషల్ మీడియా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఒక చిన్న సాక్ష్యం చెబితే టక్కున అది ప్రపంచమంతా వెళుతుంది. కనుక మనం దీన్ని దేనికి ఉపయోగించాలంటే సువార్త కొరకు, శుభవార్త కొరకు ఉపయోగించాలి. అలాగే మన యేసు విడిపించును పరిచర్య ద్వారా తమిళము, తెలుగు, హిందీ, కన్నడము అలా అనేక భాషలలో, ఇప్పుడు పంజాబ్ భాషలోను, సింహళ భాషలోను, అన్ని భాషల్లో కార్యక్రమాలను రూపొందించాలి. ఇది యేసు యొక్క ఆజ్ఞ. ఆయన ప్రధాన ఆజ్ఞ, సువార్తనందరికీ చెప్పండి. శుభవార్తను చెబితేనే కదా వారు ఆశీర్వదించబడెదరు. మీరు మాత్రం ఆశీర్వదించబడి యేసు నన్ను రక్షించారు, ఆశీర్వదించారు, అద్భుతం చేశారని ఆనందించుట కొరకు కాదు. ఈ సంతోషమును ఇతరులకు పంచాలి. దాని కొరకైన అవకాశమును దేవుడు ఇచ్చుచున్నారు. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ద్వారా మీరు వచ్చి ఎంతోమందికి సువార్త చెప్పగలరు. అలా ఉపయోగించండి. సాతానుడు అధికంగా ఉపయోగించినది ప్రభు యొక్క పిల్లలు దేవుని కొరకు ఉపయోగించితేనే శత్రువు యొక్క క్రియలు నశించిపోవును. వాటిని సాతాను దాన్ని అలా ఉపయోగించుకున్నాడు, ఇలా ఉపయోగించుకున్నాడు, తప్పైనవి వచ్చుచున్నవి అని చెబుతూ ఉండడం కంటే మేలైన వాటిని అధికంగా దానిలో చేయుటకు ప్రయత్నం చేయుడి. సాతానుని క్రియలు స్తంభించిపోవును. కనుక మనం తీవ్రంగా అనేక భాషలలో కార్యక్రమములను ఇచ్చుచున్నాము. ప్రతిదినము విధవిధములుగా కార్యక్రమాలను ఇచ్చి యేసు యొక్క వాక్యమును ప్రచరించుచున్నాము. ఎంతోమంది రక్షింపబడుచున్నారు, ఎంతోమంది ఆశీర్వదించబడుచున్నారు. అది చాలా సంతోషము. మీరు కూడా సువార్తను ప్రకటించుటకు మిమ్మల్ని సమర్పించుకోవాలి. డైరెక్టుగా మీకు కుదరకపోతే మీరు మాలాంటి దేవుని పిల్లలతో ఏకీభవించి, ఎంతోమంది దేవుని పిల్లలు ఈ టీవీ మినిస్ట్రీ చేయుచున్నారు, వారితో కూడా ఏకీభవించి పనిచేయండి. వారికి చెయ్యనివ్వండి, సహాయం చేయండి, ప్రార్థించండి. వారికి మీరు సహాయం చేయడం ద్వారా మీ ధనముతో సహాయం చేసేటప్పుడు మిమ్ములను బట్టి వారు వాక్యమును చెబుతారు. వారి ద్వారా మీరు ఆశీర్వదించబడుదురు, వారి ద్వారా మీరు సేవ చేయుదురు. అలా ఏదో ఒక విధముగా సువార్తను ప్రజలందరి యొద్దకు తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఒకరికి సువార్తను ప్రకటించడం. యేసు నాకు చేశారు, మీకు చేయుదురు. యేసు నాకు విడుదలని ఇచ్చారు, మీకును ఇచ్చెదరు. యేసు నాకు స్వస్థతనిచ్చారు, మీకు ఇచ్చెదరు. ఒక మాట చెప్పండి, అదే శుభవార్త. మీరు చదువుకున్న స్థలంలో, ఉన్న స్థలంలో, నివసించే స్థలంలో ఎవరైనా ఒకరికి ఆ యేసు యొక్క ప్రేమను తెలియజేయండి. మీ ద్వారా వారు ఆశీర్వదించబడుదురు. చేయుదురా? యేసయ్యా, మీ ప్రధానమైన ఆజ్ఞ
ప్రజలందరికీ ఈ సువార్త చెప్పాలి, నేను చెప్పాలి. నాకు ఎన్నో మేలులను చేసి ఉన్నారు, నేను ప్రజలందరికీ చెప్పాలి. నా ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి, మేలులు పొందాలి. సువార్త అన్న శుభవార్త అందరికీ ప్రబలాలి. అందుకొరకు నన్ను సమర్పించుకుంటున్నాను. దేవా, దూరదర్శన్లో మీ నామ మహిమ కొరకు దీన్ని ఉపయోగించుటకు ప్రభు దాన్ని ఆశీర్వదించుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.